మండలం ఇంతేరులో భూ ఆక్రమణ వివాదం తలెత్తింది. ప్రభుత్వ అధికారులు పట్టించుకొని తనకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితుడు బ్రహ్మయ్య. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఇంతేరులో భూ ఆక్రమణ వివాదం. కూటమి ప్రభుత్వం అండదండలతో భూ అక్రమదారులు పుట్టుకొస్తున్న వైనం. పాడ్రక గ్రామానికి చెందిన మేక బ్రహ్మయ్యకి ఇంతేరులో 2 ఎకరాల భూమి ఉంది. సరిహద్దు భూమిని తీసుకున్న లీజుదారుడు బ్రహ్మయ్య భూమిని ఆక్రమిస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బ్రహ్మయ్య భూమికి వెళ్లే దారిని చెరువు గట్టుతో కబ్జా చేస్తున్నాడు. అయితే పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తన భూమిని కాపాడి తనకు న్యాయం చేయవలసిందిగా బ్రహ్మయ్య వేడుకుంటున్నాడు. ఇంతేరులో ఉప్పు కోటర్లకు సంబంధించిన భూమి సుమారు 100 ఎకరాలకు పైగా ఉంటుంది. దాన్ని 20 సంవత్సరాల క్రితం గ్రామస్తులకు ఉప్పు కోటర్లు పండించుకోవడానికి కుటుంబానికి 2 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు ఉప్పు కోటర్లు సరిగ్గా పండకపోవడంతో, ఉప్పు దిగుబడి అనుకున్నంత రాకపోవడంతో వాటిని చెరువులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూములపై కన్నేసిన బకాసురులు వాటిని లీజుకు తీసుకొని చెరువులుగా మార్చి బోధులను దారులను కలిపి తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కొంతమంది రైతులు తమకు అన్యాయం జరుగుతుందంటూ అధికారులతో చెప్పినా, ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతుందని బ్రహ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ములిపోతున్నాయి అని కట్టగా తొలిచుకుంటున్నాం. ఉంటుంటే ఇప్పుడు వాళ్ళు చెరువుతోకున్నారు, మేము చెరువుతోకున్నాము. వాళ్ళు ఇప్పుడు లీజుకి ఇచ్చేసారు. రాము గారికి లీజుకి ఇస్తే మీరు తుమ్తాకి లేదు, మీకు తెప్పు మీద ఎత్తాకి లేదు, సామాన్ అయ్యాలి తగలు పెట్టేసేస్తారు. మీకు వదిలేదు మార్జిన్ పట్టాలు ఇచ్చినప్పుడు ఎవరికాళ్ళు చేసుకున్నామని పెట్టేసేస్తాం. ఇప్పుడు లేకపోతే తొక్కులేనట్టు ఇచ్చేస్తాం. నేనంటే ఏంటి అనుకుంటున్నాం, మీరు ఏం చేస్తారు, మీ వ్యవహారం ఎక్కడికి వెళ్తారు అని ఒకసారి 10 మంది 100 మంది వచ్చేస్తారు సార్. మా మీద 2 సార్లు వచ్చేసారు. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చేసారు. చెడి తీసుకోవాలి. మళ్ళీ నిన్న పడుతుంది నాకు ఇచ్చేసారు. అంటే మరొకటి అవుతాం ఏమీ అసలు ఏమీ లేదండి సార్. నిన్న కూడా వచ్చి రోజు తప్పెట్టేస్తున్నారు సార్. మాకు ఏంటంటే తొమ్మిది వేసేయంటారు. కొక్కులు తీసుకొచ్చి వేసేయండి మేడం, మేము ఏమని అందుకే చెప్పాలి ఆశ. ఏంటంటే సొసైటీ ఉండేది. ఆ సొసైటీ ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలంటే బైకులు, ఊళ్ళు, దారులు అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసి మేము అలాగే సేవలు చేసుకుంటున్నాం సార్. వాళ్ళు వచ్చి ఇల్లు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యం దాని నేపథ్యం సార్ వాళ్ళు పెంచుతాం లేదు సార్. దానికి అబ్బాయి ఆ ఆడపిల్లలు పుచ్చుకుని నేను అట్లా ఏదో చేసుకుంటున్నాను సార్. సంబంధించిన అధికారికి న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని ఎట్లాగైతే లేకపోతే చెప్పేసి ఉంటాను సార్. ఇక్కడ మేము 5 నిమిషాలు లేపారు చూసింటారు అంటున్నారు. నేను అసలు పోయి తీసుకెట్టాను కూడా. అది కూడా సార్ ఎంఆర్ఓ గారు కూడా మాకు దేశం పెట్టాం. ఎంఆర్ఓ గారు మాకేం స్పందించలేదు. కొంతమంది అధికారులు పెట్టాం. వాళ్ళు కూడా మాకు ఈ సమాధానం లేదు సార్. మీరేం తొవ్వేశారు, మీకేం ఎటు దారి లేదు సార్. ప్రస్తుతానికి ఎంఆర్ఓ గారు మళ్ళీ చెప్తే ఆయన కూడా దాని గురించి మాకేం సమాధానం చెప్పలేదు సార్. పోలీస్ వ్యవస్థ మాట ఆమె కలుపుకుంటే వాళ్ళు కూడా పోలీసులు కూడా మాకు ఏమి సాయం చేయలేదు సార్. మాకు ఆధారం చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు వ్యాపక ఆధారం లేదు సార్. మేమేంటూ తాగవలసింది సార్. మళ్ళీ బతుకుతాం కూడా బతకలేదు సార్. 3 ఆడపిల్లలు సార్. తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు సార్. వాళ్ళు నేనే కొట్టేస్తున్నాను సార్. ఒక పాప వచ్చింది. మీ గారిని కోరుకుంటున్నాం సార్. మాకు తగిన న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. మేము ఆడపిల్లలు సార్. 40 సంవత్సరాలు అయింది సార్. నేను పొలం 20 సంవత్సరాలు అయిందండి. మాకు పట్టాలు ఇచ్చి 20 సంవత్సరాలు అయింది సార్. అప్పటి నుంచి మేము ఉప్పులు పండించుకొని మేము మా దాని మీరు ఆపండి అంటే ఉప్పులు నెట్టి తొక్కిచ్చేస్తామని చెప్పేసి అని అంటున్నారు సార్. ఎర్రజెడ్డ రాము గారు, వీళ్ళు రమేష్, రమేష్ గోదావరి రమేష్ వీళ్ళు వచ్చి మేము అటు వచ్చి తొక్కిచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మాకు ఏ దారి లేక మిమ్మల్ని ఆశ్రయించాం సార్. మేము తప్పకుండా మాకు గురించి మాకు సార్ గవర్నమెంట్ కొంతకాలం తర్వాత పట్టాలు చేశారు. పట్టాలకి దారి కట్టి ఇబ్బంది లేకుండా చేయడానికి కేటాయించేస్తారు. ఆ కేటాయించిన దానికి
నేను ఇంకా చేసుకోకుండా నేను సామాన్లు అయ్యి పెట్టుకున్నాను. నేను గుర్తు మీద ఈ పెట్టుకుంటే నా దగ్గర వాళ్ళు ఇచ్చేసాను సార్. ఇచ్చేసి నేను వెళ్ళి మంచి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆయన వచ్చి సార్ వచ్చి ఒకసారి చూశాడు కానీ మళ్ళీ దాని గురించి మళ్ళీ మాకేం సంగతి చెప్పలేదు. ఈ పొలాలు ఏంటంటే నాకు ఈ దారి లేదు, ఈ బోధి లేదు, ఏమని చేసుకోమని చెప్పేసి వాళ్ళు దొరికిస్తున్నారు సార్. నాకు ఆ దారి లేకపోతే అప్పుడు నాకు ఏమైనా పొలం వ్యవసాయం చేసుకున్నప్పుడు నాకు ఈ దారి లేదు సార్. నాకు ఇప్పుడు ఆ దారి గోధీలు అయిపోయింది. నాకు చెప్పాలని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.